ఎరువు వేసింది కాక పంట ఉన్నప్పుడు కూడా ఎరువు మేకల ఎరువు కానీ దొడ్డిల ఆవుల ఎరువు కానీ బుక్ని అవుతుంది కదా అది తెచ్చి ఇటువంటి సాళ్ళల్లో వేసి నీళ్ళు కట్టు టవటం పెట్టు మందు లేకుండానే పంట తీసి కూడా ఉన్నాం. అది తెలిసే తర్వాత ఏం లేదు, ఇక మందుల గలబట్టి పాడినలు, మంచులు పాడినలు, భూములు పాడినాయి. ఎంత వేసిన మొదలు మందు? 25 కిలోల 2 ఎకరాల పొలం పండింది. 25 కిలోల యూరియానా? 2 ఎకరాలకు 25 కిలోల యూరియా సరిపోయింది. ఇప్పుడు ఎన్ని వేస్తావు? ఇప్పుడు ఏంటి 10 బస్తాలు అయింది. 10 బస్తాల యూరియా డిఎఫ్ యూరియా కలిపి 10 బస్తాలు అయినాయి. నీకు పంటకు వచ్చేదంతా అటు ఒకటిని. నమస్కారం. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు? మినిమం 50 సంవత్సరాలు సార్. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి. మా నాన్న కూడా వ్యవసాయమే, నేను కూడా వ్యవసాయమే. మళ్ళీ ఈ వారికి అయితే నేను పై మందు వేస్తా, వేరు వేస్తా. ఇక కింద పై మందు అంటే ఈ మనోకోటి పాసు ఇలాంటి మందులు అయితే కొట్ట నేను. ఏ మందులు కొట్ట. ఇక మనం తింటాం కాబట్టి మన ఆరోగ్యం మనం మంచిగా ఉంచుకోవాలి. అట్లా మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా అన్ని కూరగాయల మందు వేస్తాం కాబట్టి అది కూడా మందు ఉంటే తిండి మంచిగా ఉండదు కదా సార్. దాని గురించి నాకు బుద్ధి వచ్చినట్టు కాలే ఈ మన గుట్కలు బిట్కలు అది ఏం వేయ నేను పొలంలో. దాంట్లో ఏమైతే ఏం వేయ నేను. దాంట్లో ఏమైతే ఎర్రలు అనేటివి చచ్చిపోతాయి, భూమికి బలం అనేది తగ్గుతుంది. మెయిన్ అది భూమికి అదే కదా, ఎర్రలతోనే బలం. అట్లా నేను ఏం వేయ సార్. అయితే కింద కూడా యూరియా డిఏపి వేయకుండా మామూలుగా వేస్తానే, ఎక్కువ వేయ అది కూడా కొద్దిగా వేస్తా. అయితే అది కొద్దిగా వేసి ఒక సంవత్సరము ఇప్పుడు జీవామృతం అని ఉంటది కదా, వినుంటావు కదా, ప్రకృతి వ్యవసాయం. ఇది కూడా డికంపోజర్. ఫస్ట్ నువ్వైతే ఇది వాడు, ఆ ఉన్నది కదా ఆ జీవామృతం తయారు చేసుకో. ఇక్కడనే డ్రమ్ము తెచ్చి పెట్టుకో. జీవామృతము ఘన జీవామృతం తయారు చేసుకొని ఒక డ్రమ్ము 10 రోజుల కోటి నువ్వు పొలంలో ఇచ్చేయి. నీళ్ళలో మనకు నీళ్ళ కాలువ పోతుంది కదా, అందులో అది పారిస్తే అదే పోతుంది, కలుస్తుంది. అట్లా వారానికి 10 రోజులకు ఒక డ్రమ్ ఇచ్చుకున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు ఇట్లా చేసుకుంటే వచ్చే సంవత్సరం నుండి నువ్వు ఇది నీకు ఎమర్జెన్సీలో వాడు డికంపోజర్. అంటే దీనికంటే జీవామృతమే మంచిది. జీవామృతం ఆవు పెండ మూత్రంతో మనం తయారు చేసుకున్నాం 100%. లేదు ఒక టైం తయారు చేసుడు కాలేదు, ఏదో ఒక పరిస్థితి ఇది ఉన్నది అంటే ఇది వాడుకోవచ్చు డికంపోజర్. దీని పేరు. ఇది ఎట్లా తయారు చేసుడు నేను చెప్తా నీకు. నువ్వు అయినంత వరకు వచ్చే పంట నుండి మొత్తం ప్రకృతి వ్యవసాయం చేయి. అంటే వరి చేయి. వరిలో ఈ డికంపోజర్ వాడు కొద్దిగా, తర్వాత జీవామృతం అవన్నీ తెచ్చుకొని అవి ఎట్లా చేసుడు నేను చెప్తా. మొత్తం ప్రకృతి వ్యవసాయం వరిలో చేయి. తర్వాత ఈ కూరగాయలు కూడా ఇప్పుడు నువ్వు మొత్తం కూరగాయలు ఒకటేసారి ప్రకృతి వ్యవసాయం అంటే చేయలేవు. ఎందుకంటే నీకు నమ్మకం ఏర్పడేది, భయము. పెట్టుబడి పెడతాం, మనకు 4 రూపాయలు డబ్బులు రాంది మనం. కాబట్టి నువ్వు కొంత ఇప్పుడు ఇది ఉన్నది, ఇందులో ఒక 10 గుంటలు 5 గుంటలు చేయి. ఈ 5 గుంటలు ఏం చేయంటే ఇందులో మళ్ళీ ఈ పంట తర్వాత వేరే పంట వేస్తావు కదా. ఇప్పుడు ఈ బెండ తీసినాక ఆ ఆవు పెండ తెచ్చి ఇందులో మొత్తం వేసి దున్నేసి ఆ జీవామృతము ఇవి తయారు చేసి, ఈ డికంపోజరు ఇవన్నీ తయారు చేసి మీద కూడా ఏ మందు కొట్టాలి నేను చెప్తా. దశపర్ణి కషాయం అని ఉంటది మన ఈ అడవిలో చుట్టూ. ఇక్కడ అడవి దగ్గరనే ఉంది, 10 రకాల ఆకులు ఉంటాయి. అవన్నీ తెచ్చి నీళ్ళలో కలిపి మురుగబెట్టి 15 రోజుల్లో తయారైతుంది. అది మీద కొడితే నీకు ఎటువంటి పురుగులైనా పోతాయి. దశపర్ణి కషాయం 10 ఆకులతో తయారు చేస్తే ఎటువంటి మొండి పురుగులైనా నీకు వెళ్ళిపోతాయి. అది నేను చెప్తా. అది నువ్వు ఇది కూడా ఒక 5 గుంటలు స్టార్ట్ చేయి. నీకు మంచిగా అనిపించి, నమ్మకం అనిపించి, మంచి రిజల్ట్ అనిపిస్తే నెక్స్ట్ మొత్తం తయారు. ఇట్లా సంవత్సరం నువ్వు పెంచుకుంటా పోయినావు అనుకో, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తే నువ్వు ఆరోగ్యమైన అంటే మందు లేని తిండి తినచ్చు, నీ పిల్లలకు పెట్టచ్చు, బయట ఎవరికైనా అడుగు తీయచ్చు. కొద్దిగా 5 రూపాయలు ఎక్కువ కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చాలా మంది చేస్తున్నారు. కావలిస్తే ఒకరు తెలుస్తలేదు, నమ్మకం లేకుండా ఈ మందులు కొట్టి అనేక రోగాలు, భూమి సారం పోతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించి ఇది ఎట్లా అనేది నేను మీకు చెప్తా, ఐడియా ఇస్తా. ఇప్పుడు చెప్పేది అంటే ఇంతకుముందు మనం ఎర్రలు తయారు చేసినాం కదా, దాంట్లో కూడా మంచిగా లాభం అనిపించింది. అది దాన్ని ఏమంటారు, ఎరువు తయారు చేసిన ఎర్రలతో కంపోస్ట్. ఇంతవరకు పత్తికి అయితే మంది వేయాలి నేను. అంటే గింత వేసుకుంటా, ఇత్తనం వేసిన పత్తి ఇత్తనం అది వేసుకుంటా మస్తు మొలిచింది. దాంట్లో కూడా పొరక అంటే ఒక భాగం పొరక వేయాలి, ఒక మళ్ళా భాగం ఎరువు వేయాలి. ఎరువు వేసి ఇట్లా 3-4 వర్షాలు వేసుకుంటా టెప్పు ఎర్రలు దాంట్లో వదిలేస్తే అది తిని మొత్తం తయారవుతుంది. అది మళ్ళీ వేరే దాంట్లో తీసి మళ్ళీ వేసుడు. అట్లా చేసినాం, మంచిగా వచ్చింది. కానీ దాంట్లో మనం వెనక సపోర్ట్ లేకుండా అది మళ్ళీ ఎర్రలు తిప్పియాలి సార్ మనం. ఇప్పుడు
అది మనం తయారు చేసుకునే అవసరమే లేదు. ఈ జీవామృతం నువ్వు ఇందులో వేసినావు అనుకో ఈ పంటలో, నువ్వు జీవామృతం ఒక 5-6 డ్రమ్ములు ఇచ్చినావు అనుకో, నీకు 15-20 రోజులలో తవ్వి చూస్తే భూమిలో ఎర్రలు వస్తాయి. ఆ ఎర్రలు మనం బయట నుంచి తెచ్చి వేసే అవసరం దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నీకు అందులో ఎక్కువ మందులు కాబట్టి అందులో కూడా ఉంటాయి. కావలిస్తే నువ్వు ఈ జీవామృతం వాడితే వాటికి ఆహారం లెక్క వేసే వరకు అవి లోపల ఉన్నాయి, పైకి వస్తాయి. పైకి వచ్చి మనకు లోపలికి బయటికి పోయేందుకు మనకు మంచిగా మట్టి ఫ్రీ అవుతుంది, గాలి మంచిగా పోతుంది. నీకు కొంత అవగాహన ఉన్నది. సో ఇంకా దీన్ని మంచి ఇప్పుడు మనం ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. కొత్తలో మాట్లాడతారు, తర్వాత పాతగైనాక వాళ్ళే నీ వైపు వస్తారు, ఎట్లా చెప్పు అని. చాలా మంది రైతులు ఈ విధంగా చేస్తారు. కొద్దిగా కొత్తలో కొద్దిగా ఇదైతారు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళతో ఏమనే అవసరం లేదు, మనది మనం చేసుకుంటాం, పిచ్చోన్ లెక్క చేసుకుంటా వాళ్ళందరూ మన దగ్గర వచ్చి ఎట్లా చేసుకుంటూ నాకు చెప్పు అని అంటారు. వాళ్ళ మనకు పేరు కూడా మంచిగా వస్తుంది. ఒక రైతు ఫలానా వెంపెల్లో ఒక రైతు శామరావు రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, మందులు లేకుండా పంట పండిస్తున్నాడు, ఒక పేరు కూడా ఉంటుంది. కావాలంటే మనం మార్కెట్ లో కూడా బోర్డు పెట్టి కూడా అమ్ముకోవచ్చు. బోర్డు పెట్టి కూడా మందులు లేదని అమ్మితే మంచిగా వస్తుంది. ఉంటారు టీవీలో చూపెడతాను కదా. ఇప్పుడు కూరగాయలు కూడా బోర్డు పెట్టి అమ్మచ్చు. అంటే కూరగాయలు కూడా మనం ఈ మామూలుగా మందు లేకుండా అని పెట్టచ్చు. పెట్టి నువ్వు మందు లేని అని పెట్టి అమ్ముతే 5 రూపాయలు దొరుకుతాయి, ఎక్కువ దొరుకుతాయి. మళ్ళీ మానవ సేవ కూడా దొరుకుతుంది మనకు. మంచి మంచి విషయం లేని పెడుతున్నాడు అని పదార్థాలు అందరికి. అది పుణ్యానికి పుణ్యం దొరుకుతుంది, పురుషారానికి పురుషాన్ని డబ్బులు. గవర్నమెంట్ లో కూడా మనకు గుర్తిస్తారు వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే. ఎందుకంటే రైతులు ముందుకు వస్తలేరు, కొద్దిగా వెనుక పోతున్నారు ఉద్దేశంతో ఇది. కాబట్టి మీ అటువంటి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రైతులు ఒకరు చేస్తే నిన్ను చూసి పక్కన చేస్తారు, పక్కన ఇట్లా ఒక్కొక్కరు మారుతుంటారు అనుకో. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసి నీకు ఎటువంటి ఏదైనా ఐడియా నాతో అయినంత వరకు నేను ఇస్తాను, చెప్తా. నువ్వు ఇక్కడ తయారు చేసి ఇచ్చేయి. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా చెప్తా. నీకు ఏ విధంగా వచ్చైనా దగ్గరే కాబట్టి నేను నీకు ఇది చేస్తా. కొంత స్టార్ట్ చేస్తే నీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. తర్వాత దీన్ని నువ్వు కంటిన్యూ. అంటే మన కూరగాయలకు కూడా మనం మెయిన్ ఏంటంటే ఇలాంటి మందులతోనే తయారు చేయాలని ఉద్దేశం ఉన్నది నాకు. ఇవి ఎక్కువ కొడుతున్నాం కాబట్టి ఆ డోసు తక్కువ చేసి ఇది ఎక్కువ చేయాలి. దాంతో మనకు పంట ఎట్లా ఉంటుంది, ఒక 4 సార్లు దీన్ని పెట్టాలి. దాన్ని ఈ కూరగాయలు అమ్ముకుంటే 4 సార్లు ఎట్లా అంటే మనం తినాలి దాన్ని. ఆ కూర ఎట్లా ఉంటుంది, ఈ కూర ఎట్లా ఉంటుంది, అయితే పంట తీసినా కూడా. అది మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో నీకు మెయిన్ ఏంటంటే మన కింద మనం ఎన్ని ఎరువులు వేసినా మీద రోగాలు కొద్దిగా తట్టుకుంటూ కష్టమవుతుంది. దానికి కూడా దశపర్ణి కషాయం అని చెప్పిన అది పనిచేస్తుంది. నీకు వేప గింజలు కూడా ఉంటది. ఆ మందు ఇక్కడ వేప గింజలు ఇక్కడ వేప గింజలు వేప చెట్లు మన చుట్టూ ఉంటాయి. మనం పోయి షాప్ లో వేప నూనె కొంటాం, అదంతా పవర్ కూడా ఉండదు. మనం సొంత తయారు చేసింది మంచి పవర్ ఉంటది. మీకు ఎట్లా చేసుడు వేప నూనె ఎట్లా తయారు చేసుడు అని చెప్తా. వేప నూనె తయారు చేసుకొని మీరు ప్రతి 5 రోజులకు వేప నూనె దీని మీద కొట్టుకుంటే 5 రోజులకు నీకు పురుగే రాదు. లేదు ఏదో ఒకటి వచ్చింది అంటే దశపర్ణి కషాయం ఉంటుంది, అది నువ్వు చేసుకున్నా నీకు మొత్తం పురుగు అనేది పోతుంది. నువ్వు అదే విధంగా నేను గింత ఉండగా మా నాయన మిరపకాయ వేస్తే ఆవు మూత్రం పట్టి యాపాకు ఈ మండలు పెట్టి బకెట్లా ఇట్లా చల్లుకుంటా వేసేది. ఇది లేకుండే ముందు కదా, అప్పుడు మందులు లేకుండే. దీంట్లో మోటా ఉండే సార్ మాకు, అంటే ఎట్లతో మోటా కొట్టి డంపింగ్ అట్లా చేసినా మేము. ఇక్కడ తోట ఎంపీలో మాదే ఫస్ట్ వ్యవసాయం. ఇక్కడ తోట కూరగాయలు తీసుడు, దాని తర్వాత ఆదోళ్ళు ఉండే, ఆలాది ఉండే, 2 ఉండే. ఇక అట్లా డోన్తో మేము చేసి గింత బీరకాయలు పొడు మళ్ళీ మిరపకాయ కూడా ఇట్లా జల్లుడు ఇట్లా ఆవుమూత్రం గింతే పోచుడు వర్జినాలు, దాంట్లో బకెట్ నీళ్ళు కలిపి వేసుడు. ఏం కాసుడు మిరపకాయలు తిండి కూడా మస్తు ఉంటుండే, వాసన రాకట, టేస్ట్ మస్తు ఉంటుండే. కానీ చేదు, కారం లేదు, టేస్ట్ లేదు, చేదు వస్తుంది. మిరపకాయ తింటే కారం రావాలి, చేదు. ఎందుకంటే మొత్తం మిరపకాయలకు 3 రోజులకు ఒకసారి మందులు డైలీ కొడుతూనే అది మళ్ళీ వస్తలేదు, పంట వస్తలేదు. ఇది నాకు ఎప్పటి నుంచి ఉన్నది అంటే చేయాలని కరెక్ట్ మనకు సపోర్ట్ లేక గైడెన్స్. ఇంత ముందు ఆయన కంపెనీ నుంచి వస్తుండే రాకేష్ దగ్గర, ఆ పిల్లగాడు వచ్చి చెప్పేది ఇట్లా చేయాలి అట్లా చేయాలి, తక్కువ చేయాలన్న మందు భూములు పాడవుతాయి, వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తారు కానీ మనం చేయాలి అని చెప్పుకుంటా వచ్చిన 2 సంవత్సరాలు. ఆడు వేరే దిక్కుపోయిండు అసలు. అట్లా అది కాదు మనం ఏంటంటే మీకు ఇప్పుడు ఒకసారి చెప్పింది అనుకో, ఎవరు అవసరం లేదు, నువ్వు ఎవరు వచ్చే అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు. నీకే తెలుసు అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. అది మీకు తెలిసిందే, పురాతన తాతల తండ్రులు లేచింది. ఈ మందులు లేబట్టి అంతా మర్చిపోయినా ఏం లేదు. ఒక 4-5 రకాల మందులు మనం తయారు చేసుకున్నాడు, ఒకసారి వేసుడు. నువ్వు బయట నుంచి ఏది తెచ్చే అవసరం లేదు. ఒక 2 కిలోల బెల్లం కొనుక్కుంటా. ఇప్పుడు నేను కంది వేసిందే గుర్తా, దానికి మందు కొట్టాను నేను. అంటే కంది మనం తింటాం కాబట్టి మన దొయ్యాల మనం ఒక వేసుడు, ఒక ప్లేటు 50 కిలోల వరకు వెళ్తుంది కంది. దాంట్లో మందు కొట్టాను నేను. పై మందు లేదు, ఏ మందు కొట్ట, కింది మందు వేసుకుంటా అంతే.
దాంట్లో మిస్టామిల్స్ అనేది ఉంటుంది, ఉంటాయి, అన్నీ ఉంటాయి, పోవు అని అట్లా మొత్తం ఇది. అది అది అయితే ఇది కూరగాయలు వరి ఇట్లా పండిస్తుంది. వరి ఎంత ఉన్నది నీకు? వరి ఇది 1/2 ఎకరం, అటు పాలు చేస్తున్నా, చిరనక నాన్నది ఒక ఎకరం ఉంటుంది అది. సరే, నువ్వు ఇట్లా చేస్తూ ఎవరన్నా అడిగితే పక్క రైతులకు కూడాను చెప్పి ఇట్లా చేయమని చెప్పు. మంచిది ఇది అయితే ఈ డికంపోజర్ మాత్రము ఇది ఎమర్జెన్సీలోనే వాడాలి. జీవామృతమే మంచిది. ఆవు పెండ, అది ఆవు మూత్రము, వాటితో బెల్లం అన్ని కలిపి తయారు చేసుకొని అవి వాడు. ఎప్పుడన్నా ఇది నీకు ఎమర్జెన్సీ అనే అందుకు ఇస్తున్నా, దీంతో తయారు చేసుకో. అదైతే 100% పనిచేస్తుంది. ఓకే సార్, నమస్కారం.